2020 ఆఖరి రోజున ఉన్నాము. అంటే ఈ సంవత్సరం ఎలా గడిచింది అని మనం ఏమి విడిగా చెప్పుకోకర్లేదు, మన అందరికీ తెలుసు ఎలా గడిచిందని చెప్పి. కానీ కొంతమంది మిత్రులు ఏమిటంటే కామెంట్ సెక్షన్లో ఏం పెడుతున్నారంటే, మీలాంటి వాళ్ళ వీడియోస్ చూసిన తరువాతే భారతదేశం ఇంత శక్తివంతమైన దేశమా, మన దగ్గర ఇంత టెక్నాలజీ ఉందా, ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయా, మనం డిఫెన్స్లో ఇంత స్ట్రాంగ్గా ఉన్నామా అనేది మీ వీడియోలు చూసిన తరువాతే అర్థమయ్యిందని చెప్పారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఒకటే విషయం అంటే, మన దేశము ఎప్పుడూ కూడా శక్తివంతమైన దేశమే. అది మీరు నాలెడ్జ్ అనండి, టెక్నాలజీ అనండి, అలాగే మానవతా విలువలు అనండి, మన దేశం ఎప్పుడూ కూడా ఒక టాప్ కంట్రీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే బ్రిటిష్ పరిపాలన తరువాత మనలో ఉండే ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అనండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనండి, ఇది నేను చేసి చూపించగలను అనే ఆ సత్తా అనేది మనలో పోయింది. కానీ ఇవాళ ఏంటంటే మాలాంటి వాళ్ళకి అవకాశం ఉంది. భారతదేశం ఎందులో గొప్ప, ఎందులో మనం ఇంకా కూడా వెనకబడి ఉన్నాము అనే విశ్లేషణ అనేది చేయగలగడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండియా అనే దేశము ఈ ప్రపంచానికి ఒక గురువు లాంటి దేశము. ఇక్కడే మనం వేదాలు రాసాము, ఇక్కడే మనము టెక్నాలజీ అన్నాము, ఇక్కడే మనము పరిజ్ఞానము అంటే ఏంటి నాగరికత అనేది భారతదేశంలోనే పుట్టింది అనేది మాత్రం నేను సగర్వంగా చెప్పుకుంటాను. సో ఇప్పుడు మనం ఎందులో వెనకబడి ఉన్నామని చూసినప్పుడు ఏమిటంటే, సో ఈ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఇంకా మనం చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియో అనేది సరిగ్గా ఈ స్పేస్ టెక్నాలజీకి సంబంధించిందే. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, భారత ప్రభుత్వము 2020లో కొన్ని ప్రయోగాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఇంతవరకు అంటే భారత చరిత్రలో ఇలాంటి పని వీళ్ళు ఎప్పుడు కూడా చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు ఏం చేశారు అంటే, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ అని చెప్పేసి ఒక కొత్త సిస్టమ్ని పెట్టారు. సిస్టమ్ కాదండి, ఇది ఒక ప్రయోగశాల లాంటిది. ఇందులో ఏమిటి అంటే, ఈ ప్రైవేట్ ప్లేయర్స్ అంటే ఏంటి, ఇప్పటి వరకు భారత ప్రభుత్వమే ఈ స్పేస్ టెక్నాలజీ, స్పేస్ ప్రోగ్రామ్స్ అనేవి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 2020లో మనము తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, ప్రైవేట్ వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు కావచ్చు. మన ఇస్రోలో వీళ్ళు కలిసికట్టుగా ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు, పరీక్షలు చేయొచ్చు. సో ఇలాంటి ఒక విధానాన్ని మనం తీసుకురావడం అనేది ఎంత పెద్ద విషయం అంటే, ఇవాళ ప్రైవేట్ ప్లేయర్స్ అని మనం మాట్లాడామనుకోండి, టాటాస్ ఉన్నారు, మహేంద్రాస్ ఉన్నారు, లార్సన్ అండ్ టూబ్రో లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఇవాళ ఏరోస్పేస్, ఏరో టెక్నాలజీలో వీళ్ళు పనిచేస్తున్నారు. కానీ అలా కాదు, మీకు విడివిడి కంపెనీలు పెట్టుకొని వాళ్ళు కూడా మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్కి వాళ్ళు పాలు పంచుకోవచ్చు, కొత్త కొత్త ప్రయోగాలు చేయొచ్చు. సో అలాంటి ఒక నియమ నిబంధనలను వీళ్ళు సృష్టించారు. అలాంటి ఒక ఫెసిలిటీ అనేది మన సైంటిస్టులకు ఇచ్చారు. ఇవాళ చూడండి, హైదరాబాద్ బేస్డ్ ఒక స్టార్టప్ కంపెనీ, దీని పేరు స్కై రూట్ ఏరోస్పేస్ అని అంటారు. ఈ స్కై రూట్ ఏరోస్పేస్ ఏం చేశారు అంటే, విక్రమ్ 1 అని చెప్పి ఒక రాకెట్ మీద వీళ్ళు పరీక్ష చేశారు. అంటే ఏంటి, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా మీకు ఒక ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరు ఇంజనీర్స్, వీళ్ళిద్దరు కూడా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఇంజనీర్లుగా పనిచేశారు. వీళ్ళ పేర్లు పవన్ కుమార్ చందన అంటారు, అలాగే నాగభరత్ అని చెప్పి వీళ్ళిద్దరు, నాగభరత్ దాకా అంటారు. సో వీళ్ళిద్దరు కూడా మీకు ఏంటంటే ఇంజనీర్లు. వీళ్ళు ఇద్దరు కలిసికట్టుగా ఒక 30 కోట్ల రూపాయలను వీళ్ళు పోగు చేసుకొని, అంటే ఎక్కడెక్కడో స్టార్టప్ కంపెనీ మేము పెడుతున్నాము, మీరు మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, మేము ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్తో కలిసి, అంటే ఏంటి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకుంటూ మేము రాకెట్ లాంచర్స్ అనేవి చేయబోతున్నాము, స్పేస్లోకి రాకెట్లు పంపించే పని చేయబోతున్నాం అని చెప్పారు. అంటే ఇది ఊహించండి ఎంత గొప్ప పని. అంటే ఒక ప్రభుత్వం చేస్తున్న పనిని ఇవాళ ఇద్దరు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వచ్చి, ఇద్దరు ప్రైవేట్ ఇంజనీర్స్ వచ్చి, మేము కూడా రాకెట్లు అనేవి తయారు చేస్తాము, సో విదేశాల నుంచి వచ్చే రాకెట్లను మేము ఆకాశంలోకి పంపించడానికి ఆ ప్రయత్నాల్లో మేము కూడా ఉన్నామని చెప్పి ఇద్దరు భారత ఇంజనీర్లు ముందుకు రావడం అంటే ఇదే మామూలు విషయం కాదండి. మైంత్రా అని చెప్పి, అలాగే క్యూర్ ఫిట్ అని చెప్పేసి ఈ సంస్థలు ఇవాళ 100 కోట్ల వరకు వీళ్ళ కోసం పెట్టుబడులుగా పెట్టి ఉంచారు. అంటే అలాగే కలాం 5 అంటారండి, ఇది ప్రొపల్షన్ స్టేజ్ డెమాన్స్ట్రేటర్ అంటారు. అంటే ఒక రాకెట్ పంపించడానికి మీకు ఒక లాంచర్ అనేది కావాలి. సో దాని మీద కూడా వీళ్ళు ప్రయోగాలు చేసి దానిని కూడా విజయవంతంగా, అంటే ఏంటి 2021 వచ్చే సమయానికి ఇలాగ ఈ ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఇస్రోతో కలిసి వీళ్ళు ఏం చేయబోతున్నారంటే కొత్త కొత్త రాకెట్లను తయారు చేస్తారు. దానికి కావాల్సిన ఈ డెమాన్స్ట్రేటర్ వెహికల్స్ను వీళ్ళు తయారు చేసి వీళ్ళు మీకు స్పేస్ టెక్నాలజీ అనే దాంట్లో ఇండియా కూడా ఇలాగ ప్రైవేట్ ప్లేయర్స్తో తయారు చేయిస్తుందని చెప్తారు. ఇప్పుడు అమెరికా అనండి, రష్యా అనండి, ఫ్రాన్స్ అనండి, ఇక్కడంతా కూడా ప్రైవేట్ కంపెనీలు కొన్ని వేల కోట్ల పెట్టుబడి పెట్టి వాళ్ళు కొత్త కొత్త ఎయిర్
క్రాఫ్ట్స్ తయారు చేస్తుంటారు, యుద్ధ విమానాలు తయారు చేస్తుంటారు, హెలికాప్టర్లు తయారు చేస్తారు, ఇలా స్పేస్ ప్రోగ్రామ్ పంపించే రాకెట్లను తయారు చేస్తారు. ఇండియా ఇంకా అక్కడ దాకా రాలేదండి. కాబట్టి ఇవాళ 2020లో ఎన్నో దారుణమైన విషయాలు జరిగాయి, కానీ కొన్ని మంచి విషయాలు కూడా. అంటే ఏంటి, ఇండియా ఇలాగ ఎయిర్ ఫోర్స్ విభాగంలో అలాగే మిలిటరీ విభాగంలో ఏ స్థాయిలో వీళ్ళు ఉన్నారు, మన దగ్గర ఉండే ఆయుధాలు ఎలాంటివి ఉన్నాయి, డిఆర్డిఓ ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారని ఎన్నో వీడియోల్లో మనం మాట్లాడుకున్నాము. ఇవాళ ఎయిర్ స్పేస్లో కూడా ఇలా ప్రైవేట్ ప్లేయర్స్ రావడం అనేది ప్రతి ఒక్క ఏరోనాటికల్ స్టూడెంట్, ఇవాళ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎంతోమంది చదువుతున్నారు, మీకు ఇది బోల్డ్ అనే అవకాశాలు. ఎందుకంటే మీరు ఒక ప్రైవేట్ కంపెనీలో వెళ్ళి మీరు ఇలా రాకెట్లను ఎలా తయారు చేయాలి, యుద్ధ విమానాలు ఎలా తయారు చేయాలి, హెలికాప్టర్లు ఎలా తయారు, సో వీటి మీద మీరు ఎన్నో పరీక్షలు ప్రయోగాలు చేయొచ్చు. మీరు కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అనేవి తయారు చేయొచ్చు. ఇది ఇండియా ఏంటంటే ఒక న్యూ ఇండియా అంటున్నాం చూసారా, అలాంటి ఒక పరిస్థితి మనకి ఇవాళ 2020 మనకి సృష్టించింది. ఇదేం మామూలు విషయం కాదు. మరి దీని ఫ్యూచర్ అంటారా, ఫర్ ద ఫస్ట్ టైం వియత్నాంకి మనము ఆకాష్ అనబడే మిజైల్స్ను మనం ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. $5 బిలియన్ వర్త్ ఆఫ్ డీల్ ఇది. మొన్న నరేంద్ర మోదీ గారు మీకు వియత్నాం ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి ఈ డీల్ను కుదిర్చారు. అంటే ఏంటి, ఇండియా నుంచి ఆకాష్ లాంటి పవర్ఫుల్ మిజైల్స్ అనేవి మీకు వియత్నాంకి వెళ్ళబోతున్నాయి. ఒకవేళ యుద్ధము వస్తే వాటిని వాళ్ళు వాడబోతున్నారు. ఇది ఎంత పెద్ద విషయమో ఊహించుకోండి. మీకు ఆకాష్ మిజైల్ సిస్టమ్స్ గురించి మాట్లాడాలి అంటే 98% అండి, 98% మన స్వదేశీ టెక్నాలజీతో, అంటే అందులో ఉండే ప్రతి ఒక్క పరికరము కూడా ఇండియాలో తయారైనవే. టాటాలు తయారు చేశారు, మహేంద్రాలు తయారు చేశారు. వీళ్ళు తయారు చేసిన పరికరాలను మనం కలుపుకొని ఆకాష్ మిజైల్ సిస్టమ్, ఇదేంటి సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్, చాలా చాలా పవర్ఫుల్. 25 కిలోమీటర్స్లో ఎక్కడ ఎటువంటి యుద్ధ వాహనం ఉన్నా, హెలికాప్టర్ ఉన్నా, డ్రోన్ ఉన్నా, ఇది నేరుగా వెళ్ళి దాడి చేసి దాన్ని ధ్వంసము చేసే ఆ కెపాసిటీ. ఇవాళ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో చైనాకు ఎదురుగా మనం ఆకాష్ మిజైల్ సిస్టమ్స్ను మోహరించి ఉంచాం. అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, మనకు అంతంత పెద్ద అవకాశాలు. అంటే రేపు యువత వీళ్ళు చదువుకొని మాకు ఉద్యోగాలు లేవే, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాను, నేను ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు మీకు దేశంలో ఇన్ని అవకాశాలు. ప్రతి ఒక్క సంస్థ కూడా, అంటే పెద్ద పెద్ద సంస్థలు అందరూ కూడా ఇవాళ డిఫెన్స్ గురించి ఆలోచిస్తున్నారు. డిఫెన్స్ పరికరాలు మీకు లార్డ్స్ అండ్ టూబ్రో అయితే మీకు ఆర్టిలరీ వెపన్స్ తయారు చేయడంలో, కొత్త కొత్త నేవల్ షిప్స్ తయారు చేయడంలో వాళ్ళు కొన్ని 100 కోట్లు పెడుతున్నారు. సో అలాంటప్పుడు ఎంతమంది ఏరోనాటికల్ ఇంజనీర్స్కి అవకాశమో మీరు చూడండి. సో 2020 మనకి ఏమి ఇచ్చిందంటే, ఇండియాలో ఇంతంత పెద్ద ఎవెన్యూస్ ఉన్నాయి. మనము డిఫెన్స్ సిస్టంలోకి వెళ్ళి, డిఫెన్స్ రంగంలోకి వెళ్ళి కొత్త కొత్త పరీక్షలు ప్రయోగాలు చేసి దేశానికి ఉపయోగపడవచ్చు. మనము కూడా ఆర్థికంగా, అంటే సెల్ఫ్ రిలయంట్గా మనల్ని మనము రూపుదిద్దుకోవచ్చు, గొప్ప గొప్ప ఇంజనీర్స్గా తయారవ్వచ్చు. సో ఇలాంటి అవకాశాలు ఇవాళ ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, ఈ విక్రమ్ 1 అనే ఈ రాకెట్ని వీళ్ళు తయారు చేస్తున్నప్పుడు ఇలాంటి కళలతోనే 2 ఇంజనీర్స్ కూడా బయటికి వచ్చారు. వీళ్ళు ఇవాళ ఇస్రోలో ఉండి ప్రయోగాలు చేస్తున్నారు. రేపు కలాం 5 మీద కూడా ఫైనల్ టెస్ట్ ఫైరింగ్ అనేది వీళ్ళు చేస్తారు. ఒకవేళ ఇది విజయవంతం అయితే 2021కి వచ్చేటప్పటికి ఒక కొత్త దశాబ్దాన్ని మనం చూడబోతున్నాము. రేపు ఇండియా ఒక కొత్త దశాబ్దంలోకి అడుగు పెట్టబోతుంది. ఎందుకంటే స్పేస్ టెక్నాలజీలో ఇండియాలో నిష్ణాతులు ఉన్నారు, గొప్ప గొప్ప నిపుణులు ఉన్నారని చెప్పి మనం ప్రపంచానికి చెప్పబోతున్నాము. దానికి ఈ విక్రమ్ 1, కలాం 5 అనబడే ఈ రాకెట్ స్టేజ్ డెమాన్స్ట్రేటర్స్ అనండి, వీటి మీద ప్రయోగాలు అనండి, టెస్ట్ ఫైరింగ్ అనండి, వీటిని మనం విజయవంతంగా మన ప్రయోగశాలలో మనం చేసి రేపు మనం దీన్ని స్పేస్లోకి కూడా పంపించే అవకాశాలు 100% ఉంది. కాబట్టి 2020 మనకి ఏమి ఇచ్చిందంటే, స్పేస్ టెక్నాలజీలో, డిఫెన్స్ టెక్నాలజీలో ఇండియా యొక్క మిలిటరీ పవర్ ఏమిటని ఈ ప్రపంచానికి అంతా కూడా మనం చూపించగలిగాం. ఒక్క చైనాతో యుద్ధము వచ్చుంటే అప్పుడు పరిస్థితులు ఇంకా వేరేలాగా ఉండేది. అంటే మనం ఏ లెవెల్లో చైనాను ఓడించి చూపించే వాళ్ళము అనేది కూడా డైరెక్ట్గా ఈ ప్రపంచ దేశాలకు మనం చూపించే వాళ్ళము. సో అలాంటి అవకాశం మనకి రాలేదు. కాబట్టి 2020లో అలాంటి ఒక అవకాశం వస్తే అప్పుడు ఇండియా యొక్క సత్తా ఏంటని మనం ప్రాక్టికల్గా చూస్తాము, ప్రపంచ దేశాలందరూ కూడా చూస్తారు. కాబట్టి ఇంత గొప్ప ఇన్నోవేషన్స్ ఇండియాలో జరుగుతున్నప్పుడు మన స్పేస్ టెక్నాలజీలో మనం ఎంతో సాధిస్తున్నాము. కాబట్టి దీని విషయంగా మీరు ఎలా చూస్తున్నారు? 2020 మనకి ఏమి ఇచ్చింది? ఓకే, ఒక పెద్ద రోగాన్ని ఇచ్చింది, ఒక పెద్ద వ్యాధిని ఇచ్చింది, అలాగే మనల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టింది. అయినా కూడా పాజిటివ్ సైడ్ చూసినప్పుడు మన డిఫెన్స్ సిస్టమ్, మన స్పేస్ టెక్నాలజీ, అలాగే మన మిలిటరీ పవర్ కెపాసిటీ ఏమిటని మనం ప్రపంచ దేశాలకు చూపించగలిగాము. కాబట్టి దీనికి సంబంధించి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి. ఈ 2021 అయినా మనందరికీ కూడా మంచిగా ఉండాలని చెప్పి, మనం ఎదగడానికి అది ఉపయోగపడాలని చెప్పి మనం అందరం కూడా మనం కోరుకుందాము. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.